హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ 5th సెమ్ విద్యార్థులకి అడ్వాన్స్డ్ అకౌంటింగ్ సబ్జెక్ట్ నందు ఏమేమి సిలబస్ ఉన్నది, ఆ సిలబస్లో ఏ ఏరియాస్ని బాగా కాన్సన్ట్రేట్ చేస్తే 75కి 75 మార్కులు తెచ్చుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మీ ముందు సిలబస్ ద్వారా తెలియచేస్తాను. మీకున్నటువంటి సిలబస్సు అడ్వాన్స్డ్ అకౌంటింగ్ సిలబస్. ఇది విక్రమసింహపురి యూనివర్సిటీ వారికి బీకామ్, బీఎస్సీ, ఎంఎస్సిఎస్ విద్యార్థులకి 5th సెమ్లో ఉండేటువంటి ఈ అడ్వాన్స్డ్ అకౌంటింగ్ సబ్జెక్ట్లో 5 యూనిట్లు ఉంటాయి. మొదటి యూనిట్ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ లెడ్జర్, స్వయం సమానీకృత ఆవర్జాలు. రెండో చాప్టరు సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఒంటిపద్దు విధానం. మూడో చాప్టరు రాయల్టీలు. నాలుగో చాప్టరు పార్ట్నర్షిప్ బిజినెస్, భాగస్వామ్య వ్యాపారానికి సంబంధించినటువంటి అకౌంట్స్. ఐదో చాప్టరు వాలంటరీ లిక్విడేషన్, ఇచ్ఛాపూర్వక పరిసమాప్తి. ఈ 5 యూనిట్లు కలిపి అడ్వాన్స్డ్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్లో ఉన్నటువంటి సిలబస్. పిల్లలు 75కు 75 స్కోర్ చేయాలనేటువంటి కాంక్ష ప్రతి విద్యార్థిలోనే ఉంటుంది. కాబట్టి ఆ 5 ఏరియాస్లో, ఈ 5 యూనిట్స్లో ఏ యూనిట్స్ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే 75కి 75 తెచ్చుకోవచ్చు అనే విషయాన్ని మీ ముందు ఉంచుతాను. యాక్చువల్గా విక్రమసింహపురి యూనివర్సిటీ విద్యార్థులకి మోడల్ పేపర్ ఓపెన్ చాయిస్ సిస్టమ్. ఓపెన్ చాయిస్ సిస్టమ్ అంటే ఈ 5 యూనిట్లలో ప్రతి యూనిట్ నుంచి 2 లెక్కలు వస్తాయి. ఇప్పుడు సెల్ఫ్ బ్యాలెన్సింగ్ లెడ్జర్, స్వయం సమానీకృత ఆవర్జాల్లో 2 లెక్కలు వస్తాయి. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఒంటిపద్దు విధానంలో 2 లెక్కలు ఇవ్వడం జరుగుతుంది. రాయల్టీస్ అనే చాప్టర్లో 2 లెక్కలు ఇస్తారు. భాగస్వామ్య వ్యాపార ఖాతాలు అనే దానిలో 2 లెక్కలు ఇస్తారు. వాలంటరీ లిక్విడేషన్, ఇచ్ఛాపూర్వక పరిసమాప్తిలో 2 లెక్కలు, మొత్తము 10 లెక్కలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ 10 లెక్కలు ఎలా ఉంటాయి అంటే చూడండి, క్వశ్చన్ పేపర్లో 12 మార్క్స్ కింద సెక్షన్ 2లో, సెక్షన్ బిలో ఫస్ట్ యూనిట్ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ లెడ్జర్, ఇందులో 2 లెక్కలు 11వ ప్రాబ్లము అండ్ 12వ ప్రాబ్లము. 11వ లెక్క 12వ లెక్క మీ క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ చాప్టర్ సంబంధించి ఉంటుంది. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఒంటిపద్దు విధానం వచ్చేసి 13వ లెక్క మరియు 14వ లెక్క ఈ చాప్టర్లో ఇవ్వడం జరుగుతుంది సెక్షన్ బిలో. ఇవన్నీ కూడా 12 మార్క్స్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా 12 మార్కుల క్వశ్చన్స్. అలాగనే రాయల్టీస్ అనేటువంటి ఈ చాప్టర్లో కూడా 2 లెక్కలు ఇస్తారు. క్వశ్చన్ పేపర్లో 15వ లెక్క మరియు 16వ లెక్క 2 లెక్కలు ఇవ్వడం జరుగుతుంది. అలాగనే పార్ట్నర్షిప్ బిజినెస్, భాగస్వామ్య వ్యాపార ఖాతాల్లో అనేటువంటి ఈ చాప్టర్లో కూడా 2 లెక్కలు ఇస్తారు. క్వశ్చన్ పేపర్లో 17వ లెక్క మరియు 18వ లెక్క ఈ చాప్టర్లో క్వశ్చన్ పేపర్లో ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ చాప్టర్ వచ్చేసి వాలంటరీ లిక్విడేషన్ అంటే ఇచ్ఛాపూర్వక పరిసమాప్తి. ఇందులో కూడా 2 లెక్కలు ఇస్తారు. మీ క్వశ్చన్ పేపర్లో 19వ లెక్క మరియు 20వ లెక్క ఈ యొక్క 5th యూనిట్కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. అయితే మొత్తము ఎన్ని ప్రాబ్లమ్స్ ఇస్తారంటే 10 ప్రాబ్లమ్స్ ఇస్తారు. ప్రతి యూనిట్ నుంచి 2 చొప్పున 5 యూనిట్లలో 5 2 10 ప్రాబ్లమ్స్ ఇస్తారు. అయితే 10 ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మీరు ఆన్సర్ చేయాల్సింది ఓపెన్ చాయిస్ సిస్టంలో ఏదైనా 5 ప్రాబ్లమ్స్ ఆన్సర్ చేయాలా. మరి 5 లెక్కలు 10 లెక్కలు ఇచ్చినప్పుడు 5 లెక్కలు చాలా సులభంగా మీరు సెలెక్ట్ చేసుకోవాలా. ఏ చాప్టర్లో మనము చేస్తే 75కి 75 వస్తాయి అంటే ఫస్ట్ చూడండి, సెల్ఫ్ బ్యాలెన్సింగ్ లెడ్జర్, స్వయం సమానీకృత ఆవర్జాలు సెలెక్ట్ చేసుకోండి. స్టూడెంట్స్ నేర్చుకోవడానికి 5 చాప్టర్స్ నేర్చుకోండి, నో ప్రాబ్లం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్వయం సమానీకృత ఆవర్జాలు నేర్చుకుంటే దీని ఆన్సర్ జస్ట్ 1 పేజీ.
వీటిలో ఎంట్రీస్ ఏమి ఉండవు. కాబట్టి ఆ 1 పేజీ ఆన్సర్ సంబంధించి ఫస్ట్ యూనిట్లో 2 లెక్కలు ఇస్తాడు కాబట్టి పరీక్షల్లో 2 లెక్కలు చేసేయండి. మీరు చేయాల్సిన 5 లెక్కల్లో 2 లెక్కలు పోతే ఇంక 3 లెక్కల సెలెక్షన్ ఎలా ఉండాలంటే సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఒంటిపద్దు విధానంలో ఒక ప్రాబ్లం చేయండి. 2 ఇస్తాడు వాడు, కానీ మీరు ఒక లెక్క చేయండి. అంటే ఫస్ట్ యూనిట్లో 2 ప్రాబ్లమ్స్, సెకండ్ యూనిట్లో ఒక ప్రాబ్లం చేయండి, 3. ఇకపోతే 2 లెక్కలు ఏ చాప్టర్లో మీరు సెలెక్ట్ చేసుకుంటే 75కి 75 తెచ్చుకోవచ్చు అంటే వాలంటరీ లిక్విడేషన్ 5th యూనిట్లో 2 లెక్కలు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్ఛాపూర్వక పరిసమాప్తి అనే చాప్టర్లో ఈ 2 లెక్కలు పరీక్షల్లో మీరు ఆన్సర్ చేయండి. ఎందుకంటే చాలా సులభంగా ఉంటుంది. అంటే వీటి ఆన్సర్ కూడా 1 పేజీనే కాబట్టి 2 లెక్కలు చేస్తే 2 పేజీల ఆన్సర్. ఈ 2 లెక్కలు మొదటి యూనిట్లో 2 లెక్కలు చేస్తారనుకో 2 పేజీల ఆన్సర్. సెకండ్ యూనిట్లో ఒక ప్రాబ్లం చేశారనుకో 1 పేజీ ఆన్సర్. సో మీ సెలెక్షన్ ఆఫ్ ఏరియాస్ ఏ చాప్టర్స్లో మీరు సెలెక్ట్ చేసుకొని మెంటల్గా ప్రిపేర్ అయిపోయి 5 లెక్కలు 10 లెక్కలకు గాను 5 లెక్కలు మనం ఖచ్చితంగా ఇవి చేయాలని మెంటల్గా ప్రిపేర్ కాండి. అంటే నేర్చుకోవడానికి 1 to 5 చాప్టర్స్ నేర్చుకున్నప్పటికీ కూడా ఎగ్జామ్లో 75 స్కోర్ చేయాలంటే ఫస్ట్ యూనిట్ బాగా కాన్సన్ట్రేట్ చేసి 2 లెక్కలు పరీక్షలో ఆన్సర్ చేయాలా మనము అనే పట్టుదలతో ఉండండి. సెకండ్ యూనిట్లో 1 లెక్క చేయాలనేటువంటి పట్టుదలతో దాన్ని బాగా కవర్ చేయండి. అలాగనే 5th యూనిట్లో 2 లెక్కలు మనం చేయాలా అనేటువంటి కృతనిశ్చయంతో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నట్లయితే 5 ప్రాబ్లమ్స్ మీరు చక్కగా 12×5 = 60. ఇక్కడ ఏంటంటే ప్రతి లెక్క 12 మార్కులు కాబట్టి మీరు 12×5 = 60 స్కోర్ చేసేదానికి వీలవుతుంది. 12×5 = 60 మార్కులకి 60కి 60 పడాలంటే డెఫినెట్గా ఫస్ట్ యూనిట్లో 2 చేయండి, సెకండ్ యూనిట్లో 1 ప్రాబ్లం చేయండి, 5th యూనిట్లో 2 లెక్కలు చేయండి. తక్కిమా 3-4 చాప్టర్లు కూడా నేర్చుకోండి, తప్పులేదు. బట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏరియాస్ ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ అండ్ 5th యూనిట్. ఈ విషయాన్ని చక్కగా మీరు మనసులో పెట్టుకొని ఈ యొక్క 5th సెమ్కి మీరు ప్రిపేర్ అయినట్లయితే 75కి 75 తెచ్చుకోవచ్చు. అంటే సార్ 60 మార్కులకే చెప్పారు కదా, మరి 15 మార్కులకి ఏంటంటే ఈ 5 యూనిట్స్లో ప్రతి యూనిట్ నుంచి 2 చొప్పున షార్ట్ ఆన్సర్స్ 5 10 ఇస్తాడు. ఆ 10లో మీరు 5 సెలెక్ట్ చేసుకొని, అది కూడా ఓపెన్ ఛాయిసే, 5 3 15. అందులో ఆ షార్ట్ ఆన్సర్స్లో కూడా ప్రాబ్లమ్స్ ఉండేటువంటి ఆ 3 మార్కులు లెక్కలు ఏదైతే ఉంటాయో వాటిని సెలెక్ట్ చేసుకున్నట్లయితే గన్ షాట్గా 5 3 15 తెచ్చుకోవచ్చు. ఇక్కడ 12×5 = 60 తెచ్చుకోవచ్చు. 60 + 15 75కి 75 తెచ్చుకునే అవకాశాలు ఈ విధంగా ఉంటాయి. పోతే దీని సిలబస్ ఎలా ఉంది అనేటువంటి విషయానికి వస్తే, ఈ విషయం తెలుసుకున్న తర్వాత దీని మోడల్ పేపర్ ఇది 3-year BCom జనరల్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్ వాళ్ళకి CBCSE డిగ్రీ ఎగ్జామినేషన్స్ లేటెస్ట్ క్వశ్చన్ పేపర్ 20 Part 2 కామర్స్ అడ్వాన్స్డ్ అకౌంటింగ్. ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. ఏవైనా 5 ప్రశ్నలకు సమాధానం రాయము, ప్రతి ప్రశ్నకు 3 మార్కులు, మ్యాక్సిమం మార్క్స్ 75, 3 hours ఎగ్జామ్. వీటిలో సెక్షన్ ఏలో ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్, వాడు షార్ట్ ఆన్సర్స్ ఎన్ని ఇస్తాడంటే మొత్తం 10 ఇస్తాడు. ఆ 10లో మీరు ఏదైనా 5 రాయాలా. ఫస్ట్ యూనిట్కి సంబంధించి మనకి 2 ఇస్తాడు. ఇప్పుడు చూడండి, బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ సేల్స్ లెడ్జర్, సెల్ఫ్ బ్యాలెన్సింగ్ లెడ్జర్. ఫస్ట్ యూనిట్కి సంబంధించి ఆ అమ్మకాల ఆవర్జా గురించి క్లుప్తంగా వివరించండి. 2వ క్వశ్చన్ ప్రిపేర్ డెటార్స్ లెడ్జర్, రుణగ్రస్తుల ఆవర్జాను తయారు చేయండి. 2వ క్వశ్చన్. ఇప్పుడు ఈ 2 క్వశ్చన్లలో ఫస్ట్ క్వశ్చన్ వదిలేసి సెకండ్ క్వశ్చన్ ప్రాబ్లం కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకుని ఆన్సర్ చేస్తే 3కి 3 మార్కులు వచ్చేస్తాయి. సింపుల్ ప్రాబ్లమ్స్ అన్నమాట. తర్వాత 3వ క్వశ్చన్ డిఫెక్ట్స్ ఆఫ్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్, ఒంటిపొద్దు విధానంలో ఉండే లోపాలు ఏంది అని చెప్పి దానికి సంబంధించి ప్రాబ్లం ఇచ్చాడు. మీరు థియరీ పార్ట్ వదిలేసి ఈ ప్రాబ్లంని సెలెక్ట్ చేసుకున్నట్లయితే దీనికి 3కి 3 పడిపోతాయి. అంటే 3 4 సెకండ్ యూనిట్. తర్వాత 4 5 6 వచ్చేసి థర్డ్ యూనిట్. రాయల్టీ అనగానేమి అని చెప్పి థియరీ క్వశ్చన్ ఇచ్చాడు. కిందనే గివ్ జోనల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ లీజీ వెన్ రాయల్టీ ఈజ్ 15,000 అండ్ మినిమం రెంట్ ఈజ్ 20,000 అని చెప్పేసి ప్రాబ్లం ఇచ్చాడు.
ప్రాబ్లమ్స్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మూడికి 3 మార్కులు సంపాదించుకోవచ్చు. 5 3 15కి 15 తెచ్చుకోవచ్చు. తర్వాత 7వది 4th యూనిట్ పార్ట్నర్షిప్ డీడ్, భాగస్వామ్య ఒప్పందం అనగానేమి, దానికి సంబంధించిన ఒక చిన్న ప్రాబ్లం ఇచ్చాడు. ప్రాబ్లమ్స్ మాత్రం మీరు సెలెక్ట్ చేసుకోండి. థియరీ పార్ట్లో షార్ట్ ఆన్సర్స్లో ఇచ్చేటువంటి 5 ప్రాబ్లమ్స్ మీరు ఆన్సర్ చేసినట్లయితే 5 3 15 వస్తుంది. తర్వాత 9 10 వచ్చేసి లాస్ట్ యూనిట్ తప్పనిసరి పరిసమాప్తి అనగానేమి, కంపల్సరీ లిక్విడేషన్ అంటే ఏంది అనేది థియరీ పార్ట్ ఇచ్చాడు. దానికి సంబంధించి ప్రాబ్లం ఇచ్చాడు 3 మార్కులకి. సో మీకు 5 యూనిట్లలో 5 రోజులు 10 లెక్కలు 10 క్వశ్చన్స్ ఇస్తాడు. అందులో మీరు 5 చేయాలా, 5 థియరీ 5 ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఆ సింపుల్ ప్రాబ్లమ్స్ మీరు సెలెక్ట్ చేసుకొని 5 3 15 తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ బిలో ఏవేని 5 ప్రశ్నలకు సమాధానం రాయము, ప్రతి ప్రశ్నకు మార్కులు సమానము, 5 into 12. ఇక్కడ కూడా ప్రతి యూనిట్ నుంచి 2 ప్రాబ్లమ్స్ ఇస్తారు. నేను ఇందాక చెప్పినట్లుగా ఫస్ట్ యూనిట్లో 2 లెక్కలు చేయండి. ఫస్ట్ యూనిట్లో 11వ లెక్క డెఫినెట్గా మీరు క్వశ్చన్ పేపర్లో ఉండే 11వ లెక్కని 12వ లెక్కని మీరు ఆన్సర్ చేయాలనేటువంటిది ఆ దృఢ నిశ్చయంతో మీరు ఉన్నట్లయితే డెఫినెట్గా మీరు 75 తెచ్చుకోవచ్చు. సో ఫస్ట్ యూనిట్లో 11వ ప్రాబ్లం ఉంటుంది, 12వ ప్రాబ్లం ఉంటుంది. ఈ 2 చేయండి. తర్వాత సెకండ్ యూనిట్లో 13 14 ఉంటుంది. ఈ రెండిట్లో ఏది ఈజీగా ఉంటే అది ఒక లెక్క చేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 4th యూనిట్ 3rd యూనిట్ వచ్చేసి 14 15 ఈ చాప్టర్ అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ సంబంధించి సింగిల్ ఎంట్రీ సిస్టమ్ సంబంధించి. ఫస్ట్ యూనిట్ వచ్చేసి స్వయం సమానీకృత ఆవర్జాలు. సెకండ్ యూనిట్ వచ్చేసి మీరు సిలబస్ ఒకసారి ఇలా చూసుకోండి. సెల్ఫ్ బ్యాలెన్సింగ్ లెక్చర్లో మీకు 11 12 లెక్కలు సెక్షన్ బిలో చేయండి. సింగిల్ ఎంట్రీ సిస్టంలో 13 14లో ఒక లెక్క చేయండి. తర్వాత 5th యూనిట్లో 2 ప్రాబ్లమ్స్ అంటే 20వ లెక్క 19వ లెక్క 20 లెక్క చేయండి. దీన్ని మైండ్లో పెట్టుకొని మీకు ఉండేటువంటి మోడల్ పేపర్లో పార్ట్ ఏలో 10 షార్ట్ ఆన్సర్స్ ఇస్తారు. అందులో 5 చేయండి. ప్రాబ్లమ్స్ సెలెక్ట్ చేసుకోండి. 5 3 15. తర్వాత సెక్షన్ బిలో ఫస్ట్ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ లెక్చర్ 11 12, తర్వాత 13 14 లెక్కలు వచ్చేసి సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఒంటి పద్దు విధానము. తర్వాత 15 16 లెక్కలు వచ్చేసి రాయల్టీస్. 15 ఇంగ్లీష్ మీడియం తెలుగు వర్షన్ ఇంగ్లీష్ వర్షన్ 2 ఇస్తాడు. 15 రాయల్టీస్. తర్వాత 16 కూడా రాయల్టీస్. తర్వాత 17 వచ్చేసి పార్ట్నర్షిప్ బిజినెస్, ప్రవేశము విరమణ మరణము రద్దు. ఇందులో ప్రవేశము విరమణ ఉంది మీకు. 17వ లెక్క పార్ట్నర్షిప్లో ప్రవేశం ఇచ్చాడు. 18వ లెక్క రిటైర్మెంట్ విరమణ ఇచ్చాడు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 5th యూనిట్ 19వ లెక్క వాలంటరీ లిక్విడేషన్, ఇచ్ఛాపూర్వక పరిసమాప్తి. అలాగనే 20వ లెక్క కూడా ఇచ్ఛాపూర్వక పరిసమాప్తి, వాలంటరీ లిక్విడేషన్. పరీక్షలో మీరు చేయాల్సింది ఫస్ట్ 10 సెక్షన్ ఏలో 10 షార్ట్ ఆన్సర్స్లో 5 షార్ట్ ఆన్సర్స్ ప్రాబ్లమ్ సెలెక్ట్ చేసుకోండి. 5 3 15 వస్తాయి గన్ షాట్గా. సెక్షన్ బిలో 10 లెక్కలు ఇస్తాడు. మీరు 5 లెక్కలు ఆన్సర్ చేయాలా. ఫస్ట్ యూనిట్ నుంచి 2 చేయండి. అంటే 11వ లెక్క 12వ లెక్క చేయండి. తప్పనిసరిగా మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలా. రేపు యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్లో ఫస్ట్ యూనిట్లో స్వయం సమానీకృత ఆవర్జాల్లో 11వ లెక్క 12వ లెక్క మనం చేయాలని చెప్పి దృఢ నిశ్చయంతో ఉండండి. తర్వాత సింగిల్ ఎంట్రీ సిస్టంలో 13 14 ఇస్తాడు. అందులో ఒక ప్రాబ్లం సెలెక్ట్ చేసుకోండి. అప్పటికి 3 లెక్కలు అవుతాయి. లాస్ట్ యూనిట్ వాలంటరీ లిక్విడేషన్లో 19వ లెక్క 20వ లెక్క చేయాలని చెప్పి కాన్ఫిడెంట్గా ఉండండి. ఆ 3 ఏరియాస్ కానీ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే 75కి 75 తెచ్చుకోవచ్చు. స్వయం సమానీకృత ఆవర్జాలు సెల్ఫ్ బ్యాలెన్సింగ్ లెడ్జర్లో 11వ లెక్క 12వ లెక్క క్వశ్చన్ పేపర్లు ఇచ్చింది చేయాలని కృత నిశ్చయంతో ఉండండి.
13, 14 వచ్చేసి సెకండ్ యూనిట్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఒంటి పొద్దు విధానం, అందులో ఒక లెక్క చేయండి. 5th యూనిట్ వాలంటరీ లిక్విడేషన్, అందులో 19వ లెక్క 20వ లెక్క ఇస్తాడు, 2 లెక్కలు చేయండి. ఈ విధంగా సెలెక్టివ్గా మీరు చాప్టర్స్ ఎంపిక చేసుకొని వాటి మీద కాన్సన్ట్రేట్ చేసినట్లయితే 75కి 75 తెచ్చుకునే అవకాశాలు ఉంటాయనేటువంటి విషయాన్ని మీరు చక్కగా అర్థం చేసుకుంటారని భావిస్తూ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తానంతవరకు సెలవు. ధన్యవాదములు.